తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సివిల్ వార్ జరుగుతూ ఉంది, అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంది. మరి అంతర్గత యుద్ధాన్ని ఎవరు పెట్టిపోయారు? అంతర్గత యుద్ధాన్ని నడిపిస్తున్నది ఎవరు అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ మధ్య కాలంలో విజయ్ తలపతి గారి ఒక సినిమా వచ్చింది, జననాయకన్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో సివిల్ వార్ గురించి బ్రహ్మాండంగా ప్రజల ముందే ఉంటాడు నాయకుడు, వెనకాల మాత్రం పెద్ద సామ్రాజ్యమే నడిపిస్తూ ఉంటాడు. ఆ సివిల్ వార్ వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని రావాలి, వీళ్ళు రాజ్యాన్ని ఏలాలని చెప్పేసి ఒక గొప్ప ప్లానే పన్నుతారు. అదే తీరుగా రేవంత్ రెడ్డి గారు ఆ సినిమా చూసినట్టున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల పదవుల కోసం కొట్లాడారు, నిన్ను నరుకుతాం, నిన్ను పెట్రోల్ పోసి కాలబెట్టి చంపుతామని చెప్పేసి ఈ విధమైన ప్రలాభాల పలుకుడు, వార్నింగ్లు ఇచ్చుడు. ఈ మధ్యకాలంలో కొట్లాడ కూడా జరుగుతూ ఉంది. మీరు చూసిర్రు కదా, చాలా కొట్లాడ జరుగుతూ ఉంది. కంప్లీట్గా కొట్టుకుంటుర్రు, కార్యకర్తలు అయితే పొట్టుపొడుగా కొట్టుకుంటుర్రు. ఇదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుసగా 74సారి మనోడు ఢిల్లీకి పోయిండు. ఈ ఢిల్లీకి పోతే సరే దేనికోసం పోయిండో మరి, అన్నిసార్లు ఢిల్లీకి పోయినా కూడా ఆయన ఏం తీసుకురాడు, పరగ కూడా తీసుకురాడు, అక్కడ గోషి కూడా పట్టుకొని రాడు. నాకు తెలిసినంత వరకు ఓ సీఎం స్థాయిలో ఉండి ఆయన ఏది కూడా పట్టుకొని రాడు. అక్కడ అతన్ని అసలు ఎవరు లెక్కనే చేయరు. అసలు ఎందుకోసం పోతాడో అర్థం కాదు. ఈరోజు చక్కగా లొల్లి పెట్టేసి సల్లగా దారుకున్నాడు. ఇక్కడ మన మధ్యకాలంలో చూసుకున్నాం ఎవరెవరి కొట్లాట జరుగుతుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి గారికి, మందుల సామేల్కి, ఇంకో తిరుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వీళ్ళ ముగ్గురికి మంచిగా ఫైటింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళకు ఫైటింగ్ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి వదిలేసి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో మంచిగా ఖాళీగా ఏసీలో కూర్చున్నాడు, ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి కూర్చొని చూస్తూ ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఢిల్లీకి వెళ్ళిపోయినట్టు లొల్లి జరుగుతూ ఉంది అని చెప్పేసి మన దాంట్లో మనం కొట్టుకునేంద్రా భయ్, మన దాంట్లో మనం కొట్టుకునేంది. ఈరోజు ఆయన 70 ఢిల్లీకి ఎందుకు పోతుండు? పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీని ఇవ్వకుండా ఎవరిని కలుస్తున్నారని చెప్పేసి ఓ మంచి నిర్ణయానికి వచ్చారు. అయితే నిర్ణయానికి వస్తే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ప్లస్ భట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత పార్టీలో కొనసాగుతున్న కొందరు సీనియర్ నాయకులందరూ ఏం గెలిచారంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క 74 సార్ల ఆ ఢిల్లీకి వెళ్ళే ముచ్చట పైన ఆరాధీసి వాళ్ళు ఏం చేసిర్రంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం 64 సీట్లు గెలిచిర్రు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిస్తే ఇందులో నుంచి ఒక మనిషి పోతే 63 మంది ఎమ్మెల్యేలు నిన్న సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఏం తెలిసిందంటే సీఎం మార్పు. ఇదే చాలా వరకు జరుగుతూ ఉంది. ఈ మార్పు జనాలు కోరుకుంటున్నారు, సీఎం మార్పు జరపాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ యొక్క 63 ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు, ఒకసారి సీఎం మార్పు జరగాలి. మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గాలకు గ్రామ స్థాయి వరకు బడ్జెట్లు వచ్చాయి. ఇప్పుడు ఒక రూపాయి చూద్దామని కూడా వస్తలేవు. మరి ఆయన 74 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతుండు? మన దాంట్లో మనల్ని ఎందుకు పుల్ల పెడతా ఉన్నాడు? మంత్రి పదవి కావాలని కోమటిరెడ్డికి మాట ఇచ్చిండు కదా, మరి ఆ మంత్రి పదవి ఇవ్వకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు? మందుల సాంబేల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కయ్యానికి కాలు దూగుతా ఉన్నారని చెప్పేసి ఈ రకమైన ఓ శాంతి భద్రత, ఓ శాంతి చేకూర్చి మంత్రాలు జరుపుకోవడానికి భట్టి విక్రమార్కు కుదిర్చిన సంధి ఇది. ఇక్కడ ఏమొస్తుంది, చాలా వరకు రెడ్ల సామాజిక వర్గానికే రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇస్తా ఉన్నాడు, వాళ్ళకి టెండర్లు ఇస్తా ఉన్నాడు, వాళ్ళకి నియోజకవర్గాల అభివృద్ధికి డబ్బులు ఇస్తా ఉన్నాడు, నిధులు ఇస్తా ఉన్నాడు. కానీ మన వారికి వచ్చేసరికే మరి తక్కువ జాతం అని చెప్పేసి ఇట్లా భట్టి విక్రమార్క గారు తోటి కొందరు ఎమ్మెల్యేలు ఏకమయ్యి మాట్లాడారట, మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తలేరు అని చెప్పేసి. మేము ఎమ్మెల్యే గెలిచాం కదా, రాష్ట్రం నుంచి బడ్జెట్ రావాలి కదా, మరి ఎటుపోదా ఉంది ఈ బడ్జెట్ అని చెప్పేసి చాలామంది సీక్రెట్ మీటింగ్లో మాట్లాడుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏం జరిగిందంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ టీపీసీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క రేవంత్ రెడ్డి మార్పు పైన ఈ రాహుల్ గాంధీ అతనితోటి ఏకాంతంగా మాట్లాడడం కూడా జరిగింది. ఏమని, మనం సీఎంని మార్చుతున్నాం. ఎప్పుడు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఏ డిసెంబర్ రోజున 9వ తారీఖు రోజున ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకార రాజునే రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీ నుంచి దింపి వేరే వ్యక్తిని కొత్త సీఎంగా తయారు చేద్దామని చెప్పేసి వీళ్ళు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ ముచ్చటే రాహుల్ గాంధీ గారు సీదా మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినట్టు ఆయనే బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎక్కడికి లీక్ చేయొద్దు, దాన్ని కంటిన్యూ చేసి సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే తెలంగాణ రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిన తర్వాత కరెక్ట్ సీఎం ఎవరో ఆ విధంగా తేల్చే ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. కర్ణాటకలో జరిగింది ఇదే. అక్కడ
డికే శివకుమార్ కానీ ఇంకో వ్యక్తే కానీ వాళ్లకు ప్రజల్లో ఆదరణ లేకపోవడం, ఇలాంటి వాళ్ళు నమ్ముకొని ఉంటే మనం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నడపడం కష్టం అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసారు మిత్రులారా అంటే, వాళ్ళు అక్కడ సీఎంని 2 సంవత్సరాలకు ఒకసారి సీఎంని మార్చేసి మరో సీఎంని నియమించుకున్నారు. అలా మార్చుకున్న తర్వాత తెలంగాణలో కూడా అదే మీనాక్షి నటరాజన్ గారు సీక్రెట్ సర్వేలు నిర్వహించడము, తర్వాత గ్రౌండ్ లెవెల్ చెక్ చేయడము, ప్రజల పల్స్ తెలుసుకోవడం, ప్రజలు నాడి పట్టుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయానికి వచ్చి రాహుల్ గాంధీ ఆ తెలంగాణ సీఎం మార్చే విషయంలో ఓ సీక్రెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. అదే మాట పైన నిన్న 63 ఎమ్మెల్యేలు కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడే చూస్తూ ఉన్నారు వాళ్ళంతా. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నిఘా మొత్తం ఆ 63 ఎమ్మెల్యేల మంది మీద నిఘా పెట్టింది. ఫోన్లంతా వాళ్ళ ఆఫీస్ రూమ్లో పెట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏకాంతంగా హైదరాబాద్లో ఓ క్లబ్లో కూర్చొని వీళ్ళు 63 మంది ఎమ్మెల్యేలు డిస్కషన్ చేసినట్టుగా కొంత సమాచారం కూడా రావడం జరిగింది. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పైన చాలా అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ తీరుగా తెలంగాణ తలడిల్లుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుకునే ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి మార్చాలని చెప్పేసి నిధులు లేక తలడిల్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లారిటీగా కనబడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకొని రేవంత్ రెడ్డి గారిని దించే కార్యక్రమం దిశగానే వాళ్ళు చేతులు ఎత్తేస్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మార్పు విషయంలో మాత్రం రేవంత్ రెడ్డిని పార్టీ వాళ్ళు పకడ్బందీగా టార్గెట్ చేశారు. మరి ఆ టార్గెట్ ఎట్లా ఉండబోతుంది, ఆ టార్గెట్ ఏ విధంగా ఫిక్స్ కాబోతుంది అనే దాని విషయం పైన మనం కంప్లీట్గా చర్చించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మార్పు జరిగితే మంచిదే. రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ అని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది, ఏం రాబోతుంది అనే విషయాలపైన కంప్లీట్గా డిస్కషన్ చేసుకునే ఆ కార్యక్రమం కూడా ఏదో ఒకరు తప్పనిసరిగా పెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దాం.